గత వారం రోజులుగా బంగారం వెండి ధరలపై విపరీతమైన హైప్ నడుస్తోంది. కారణం రికార్డు స్థాయిలో ఎవ్వరూ ఊహించని విధంగా భారీగా అటు బంగారం ఇటు వెండి ధరలు ఒకదానితో ఒకటి పోటీ పడుతూ ముందుకు వెళ్ళటమే కారణం. ఆ తర్వాత ఒక 2 రోజుల తర్వాత మళ్ళీ వెండి ధరలు తగ్గుముఖం పట్టుతూ ఉండటం, మరొక వైపు బడ్జెట్ తర్వాత బంగారం రేటు వెండి ధరలు కూడా తగ్గటం అనేది ఇప్పుడు ఒక రకంగా ఒక హోప్ క్రియేట్ అయింది. పర్వాలేదు మళ్ళీ మనం కొనుక్కోవచ్చు అనేది. అయితే బంగారాన్ని మించి పరుగులు పెట్టింది వెండి ధర. ఇప్పుడు వెండి ధరలు ఎలా ఉన్నాయి, ఏ స్థాయిలో అది క్రాష్ అవుతోంది, డీటెయిల్గా తెలుసుకుందాం. మనతో పాటు స్టోర్ మేనేజర్ అప్పారావు గారు ఉన్నారు, లలిత జ్యువెలర్స్ నుంచి. సో వెండి వరకు వస్తే ఇది ఒక ఇండస్ట్రియల్ నీడ్ కీ మెటల్గా మారిపోబోతుంది కాబట్టి ఎన్నడూ లేని విధంగా, అంటే వెండిని మనం ఆ స్థాయిలో ఎప్పుడు చూడలే, వెండిని ఎప్పుడు లో క్వాలిటీగానే చూసేవాళ్ళం. బట్ ఇప్పుడు వెండే బెటర్ ఏమో, ఇన్వెస్ట్మెంట్ బేస్లో కూడా వెండే కొనుక్కుంటే బెటర్ ఏమో బంగారం కన్నా అని ఇప్పుడు మళ్ళీ వెండి రేటు అమాంతం పడిపోయింది. ఏంటి అంటే ఒకనొక స్టేజ్లో వెండి అనేది ఇన్వెస్ట్మెంట్గా వైజ్గా అయితే ఎవరు చూడలేదు. బంగారం వైజ్ దానికి ఉన్నంత క్రేజ్ వెండికి అనేది లేదు. సో ఇప్పుడు ప్రజెంట్ వెండి ఎప్పుడు అయితే మన హైప్ అయింది అనేది ప్రజెంట్ మన ఎలక్ట్రానిక్స్ స్కూటీస్ కానీ ఇలాంటి లేదంటే శాటిలైట్ పరికరాలకు సంబంధించినవన్నీ కూడా వెండి అనేది హ్యూజ్ వేజ్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల, అంటే అది యూజ్ చేయడం వల్ల వెండికి అమాంతంగా డిమాండ్ అనేది పెరగడం వల్ల సో వెండి కూడా మనకు గోల్డెడ్ మాదిరిగా కానీ సిల్వర్ కూడా అలాగే పెరుగుతూ వస్తుంది ప్రజెంట్. సో గత ఒక 3 days 4 days బిఫోర్ వచ్చేసరికి నియర్లీ ఒక కేజీ వచ్చేసరికి 4 lakhs ఉండేది. అది కూడా మనకి గోల్డెడ్ మాదిరిగానే డ్రాబ్యాక్ అనేది అవుతుంది. ప్రజెంట్ అయితే మనకి 270 రూపీస్ పర్ గ్రామ్, అంటే కేజీ వచ్చేసరికి 2,70,000 వరకు మాత్రం ప్రజెంట్ రన్నింగ్ అవుతుంది. సో 4 లక్షల వరకు వెళ్ళింది, ఇప్పుడు 2,70,000 వరకు వచ్చింది. సో సిల్వర్ కూడా సేమ్ గోల్డ్ లాగే ప్రజెంట్ డ్రాబ్యాక్ అవుతూ ఉంటుంది, డిపెండ్స్ ఆన్ బడ్జెట్ వైజ్గా. సో సిల్వర్ కూడా మళ్ళీ గోల్డ్ లాగే సిల్వర్ కూడా పెరుగుతుందని చెప్పేసి ఒక అంచనా వేస్తున్నారు. అంటే ఈ రెగ్యులర్గా కొనుగోలుకు వచ్చే వాళ్ళతో కాకుండా ఈ మధ్య కాలంలో వెండి విపరీతమైన హైప్ క్రియేట్ చేసినప్పుడు కస్టమర్స్ నుంచి ఎట్లా ఉంది? చాలా అంటే చాలా భయపడుతున్నారు. ఎందుకంటే గోల్డే పెరుగుతుంది, అట్లీస్ట్ మనం సిల్వర్ వైపుకి వెళ్దాము. ఎందుకంటే చాలా వరకు 1 గ్రామ్ గోల్డ్ 1 గ్రామ్ సిల్వర్ ఇవి కూడా చాలా వచ్చేస్తున్నాయి. చాలా సోర్స్లో ఏంటంటే గోల్డ్ ఒకేసారి పెరగడం వల్ల సిల్వర్ మీద నియర్లీ ఒక 30,000 20,000 పెట్టి ఒక నెక్లెస్ కానీ ఒక హారం కానీ లేదా వడ్డానం కానీ దాని మీద ఇన్వెస్ట్మెంట్ వైజ్గా చూసుకోవాలి. ఎందుకంటే మన తక్కువ అయిపోతుంది. మ్యాక్సిమం ఒక 2-3 months మనం వాళ్ళు చేసుకున్నా సరే రేపు మనం ఎక్స్చేంజ్ చేసిన 50% వచ్చేస్తుంది ఆ కోణంలో వెళ్ళేవారు. సో అలాగే సిల్వర్ రేట్ పెరగడం వల్ల కూడా కొంచెం ఇబ్బందులు అనేది చాలా మంది పడ్డారు. బట్ అది మళ్ళీ ప్రెసెంట్ డ్రాబ్యాక్ జరుగుతుంది కాబట్టి ఒకసారి చూద్దాం మనకి మళ్ళీ ఎంతవరకు వచ్చి అవుతుంది. ఇది కూడా గోల్డ్ మాదిరిగానే సిల్వర్ కూడా కొంచెం వెయిట్ చేస్తున్నారు అది కూడా. బట్ సిల్వర్ మీద ఇన్వెస్ట్మెంట్ కూడా బార్ల రూపంలో కానీ లేదంటే కేజీల్లో కానీ మెటల్స్లో కూడా కొనేసి స్టోర్ చేసే విధంగా కూడా ఉన్నారు. బట్ అది తగ్గడం వల్ల మళ్ళీ డైలీ వల్ల చాలా మంది కస్టమర్స్ కూడా మన దగ్గర ఉన్నారు. సో ఇన్వెస్ట్మెంట్ బేస్లో అయితే కనుక మనకి వస్తువు రూపంలో కన్నా బార్ రూపంలోనే ఎక్కువగా కొనుగోలు చేసుకొని పెట్టుకుంటాం. ఇక్కడ మనకి ఇక్కడ ఉన్నాయి కదా, అసలు ఈ ఇంతకుముందు ఎప్పుడూ కూడా సిల్వర్ బార్స్కి ఇంత డిమాండ్ ఉండకపోవచ్చు. బట్ ఇప్పుడు ఒక్కసారి ఎందుకంటే కస్టమర్స్ కూడా నాకు బల్క్లో కావాలి, ఒక కేజీలో కావాలి. కేజీ మెటల్ ఏంటంటే ఆర్నమెంట్స్ కనుక ఉండదు, అది మనకి బార్ రూపంలో కానీ లేదంటే మనకి ఇలాంటి విధంగా మనం స్టోర్ చేసి మనం పెట్టుకున్నాం. ఎందుకంటే చాలా మంది కస్టమర్స్ అడిగిన తాలూకా ఫీడ్బ్యాక్ బట్టే మనం ఇలా బార్స్ కానీ లేదంటే ఇలా మనం పెట్టుకోవడం జరుగుతుంది. ఎందుకంటే వస్తువు మనం కొనేటప్పుడు దానికి ప్యూరిటీ ఆఫ్ డిపెండ్స్ వచ్చేసరికి 70% మాత్రం ఉంటుంది. అదే మెటల్కి వచ్చేసరికి లేదంటే మన బార్కి వచ్చేసరికి 100% నాణ్యత ప్రకారం ఇస్తున్నారు. కాబట్టి రేపొద్దు మనం ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు కూడా మనకి బెస్ట్ బెనిఫిట్స్ వస్తుంది అనే రూపంలో ఎక్కువ మంది కూడా మనకి ఇలాంటి హాఫ్ కేజీ బార్ కానీ లేదంటే రిక్వైర్మెంట్ బట్టి మీకు బార్స్ అనేది ఇక్కడ మీరు అవైలబుల్ పెట్టాము. మనకి ఎంత వెయిట్ కావాలని నియర్లీ 1 గ్రామ్ దగ్గర నుంచి నియర్లీ కేజీ వరకు 500 grams మేడం. ప్రెజెంట్ రేట్ ఎట్లా ఉంది బడ్జెట్ తర్వాత? సో ఈ రోజు ఫెబ్ 2nd లో ఉన్నాము. అవును, ఈ రోజు సో బడ్జెట్ వైజ్ గా చూసుకుంటే నిన్నటికి ఈ రోజుకి ఆల్మోస్ట్ చాలా వరకు డ్రాప్ బ్యాక్ అయింది. నేను వచ్చేసరికి గ్రామ్ 320 రూపీస్, అంటే కేజీ వరకు చూసుకుంటే 3,20,000. సో ఈ రోజు 2,70,000, నియర్లీ 50,000 వేరియేషన్లో మాత్రం గోల్డ్ సిల్వర్ రేట్ అనేది డ్రాప్ అయింది పడింది. సో అంటే దీని మీద కూడా కొన్ని రకాల అపోహలు ఊహాగాడాలు నడుస్తూ ఉన్నాయి. మళ్ళీ పెరిగిపోవచ్చేమో, ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రియల్ నీడ్ పెరుగుతుంది కాబట్టి ఇదంతా ఏంటంటే అంతర్జాతీయ మార్కెట్లో జరుగుతున్న పరిణామాల ఎఫెక్ట్ అని 100% మనకు కనబడుతోంది. సో గోల్డ్ రేట్ ఎలా అయితే ఇప్పుడు తగ్గినా మళ్ళీ దాని స్థిరత్వం దాంట్లో ఉంటుందని, అట్లానే వెండికి కూడా ఉండే అవకాశం 100కి 100% కూడా సిల్వర్ కూడా డిమాండ్ అన్ని కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఇండస్ట్రియల్ నీడ్స్ ప్రెసెంట్గా సిల్వర్ మీద ముడిపడి పడిపోయింది. అంటే మనకి ఎలక్ట్రానిక్స్ స్కూటీస్
కానీ ఇలాంటివన్నీ కూడా వన్ ఆఫ్ ద కీ రోల్ అనేది సిల్వర్ పోషిస్తుంది. అలాగే మనకి శాటిలైట్స్ రూపంలో కానీ దీంట్లో కొన్ని ఎలక్ట్రానిక్స్ గూడ్స్లో కూడా సిల్వర్ అనేది యూస్ చేయడం వల్ల ఈ మెటల్ డిమాండ్ పెరగడం వల్ల దీనికి కూడా మనకి ఫ్యూచర్లో రేట్ ఎలాగైతే గోల్డ్ మాదిరిగా సిల్వర్ కూడా ఒక స్టాండర్డ్ ఒక ప్రైసింగ్ అనేది కూడా మనకు వెళ్తుంది అని చెప్పేసి ఒక అంచనా వేస్తున్నారు. సో మీ ఊహ, మీ అంచనా కావచ్చు, మార్కెట్లో ప్రతి అనాలిసిస్ని మీరు ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ఉంటారు, కస్టమర్ రివ్యూస్ తీసుకుంటారు. సో నెక్స్ట్ ఏ మెటల్ అంటే ఏం చెప్పుకోవచ్చు? అంటే ఇప్పుడు ఎప్పుడు దేనికి డిమాండ్ పెరుగుతుంది అనేది ఎవరు కూడా చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే మనం ఏదైనా సరే బంగారం వెండి అదంతా కూడా మనం స్టోర్ చేసుకుని పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి ఇన్వెస్ట్మెంట్ వైజ్గా చూసుకుంటే ఫ్యూచర్లో మనకి ఇవే కాబడుతుంది. అదే కాకుండా ఎనదర్ మెటీరియల్ కూడా రావచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే మనకి దాని తాలూకు నీడ్స్ పెరుగుతాయో ఆటోమేటిక్గా దాని మీద డిమాండ్ అనేది పెరుగుతుంది ఖచ్చితంగా. సో ప్రజెంట్ మనకి గోల్డ్ సిల్వర్ మనకి ప్రజెంట్ నీడ్ ఉంది. అంటే మన ఆభరణ రూపంలో కానీ లేదంటే ఇన్వెస్ట్మెంట్ వైజ్గా మాత్రం ఈ రెండు కూడా ప్రజెంట్ నీడ్ ఉంది. కాబట్టి దీని మీద ప్రజెంట్ ఎక్కువ జనాలు పెట్టుబడి పెట్టేటప్పుడు కానీ ఇన్వెస్ట్ వైజ్గా కానీ దీని మీద ఉన్నది కాబట్టి ప్రజెంట్ పెరుగుతూ వస్తుంది రేట్ అనేది. ఇది స్టెబిలిటీ కాన్స్టెంట్ అనేది ఎప్పుడు వస్తుంది అనేది వేచి చూడాలి. ప్రెసెంట్ మార్కెట్లో అయితే గోల్డ్ సిల్వర్ టైం నడుస్తూ ఉంది, 100% టైం నడుస్తుంది. ఎందుకంటే ఇది బ్యూటిఫుల్ డిజైన్స్. ఏదంటే మనం ఎలా కావాలంటే మనం ప్రొజెక్ట్ చేసుకోవడం మనం ప్రొజెక్ట్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ద కీ రోల్ అనేది గోల్డ్ సిల్వర్. సో అందుకనే జనాలు కూడా దాని మీద ఇన్వెస్ట్ చేస్తాయి. ఎందుకంటే మనం 10 లక్షలు ఉన్నామంటే 2 బాక్స్ నిండిపోతాయి. అదే బంగారం వచ్చేసరికి ఒక చిన్న రింగ్ పెట్టుకుని మనం బయటకు వెళ్ళిపోవచ్చు. అంటే మన సెక్యూర్ అండ్ సేఫ్ ప్లేస్ అంతా కూడా గోల్డ్ అండ్ సిల్వర్ రెండు మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి ప్రజెంట్ మార్కెట్ అంతా కూడా దీని మీద నడుస్తుంది ప్రజెంట్. సో ఒకప్పుడు మనం చూసుకుంటే మన ఇండియన్ కల్చర్లో పెళ్ళిళ్ళు అనేటప్పటికీ పెట్టుబడి కింద, అంటే పెట్టుపోతలు అంటారు కదా, వాటికి కట్న కానుకల్లో కీలకమైన పాత్ర బంగారం ఉండేది. ఇప్పుడు వెండిని కూడా చాలా విరివిగా వాడుతున్నారు. ఏ ఐటెంనైనా గ్రాండ్ లుక్ కోసం అనుకోవాలో, రిచ్ స్టేటస్ అనుకోవాలో, వెండి కూడా ఆ స్థాయిలోనే మీకు వస్తువులు కొనుగోలు కూడా జరుగుతుంది. ఇప్పుడు వెండి వచ్చేసరికి ఇంతకుముందు మనం మహా అయితే పట్టిల కింద కంటే లెగ్ చైన్స్ కింద వాటి మీద యూజ్ చేసేవారు. అదే సిల్వర్ వచ్చేసరికి మనకి వడ్డానం కింద కానీ లేదా హారం, నెక్లెస్, జుంకస్ అంటే గోల్డ్ ఎలాగైతే యూజ్ చేస్తున్నామో 1 గ్రామ్ సిల్వర్ ఇలాంటి చాలా షోరూమ్స్ అన్ని కూడా రన్నింగ్ అవుతున్నాయి. ఎందుకంటే డిమాండ్ పెరగడం వల్ల పర్టికులర్గా సిల్వర్కి ఒక షోరూమ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఎక్స్క్లూజివ్ డిజైన్స్ అన్ని కూడా ఇలా పెట్టడం కూడా జరుగుతుంది. ఎందుకంటే డిమాండ్ పెరిగింది, ఆటోమేటిక్గా సప్లై కూడా పెరుగుతుంది. కాబట్టి ముందు ఒక సిల్వర్ షోరూమ్స్ అనేది కూడా గోల్డ్ షోరూమ్స్ ఎలాగైతే ఉన్నాయో సిల్వర్ షోరూమ్స్ కూడా అలాగే వచ్చే విధంగా కూడా ప్రజెంట్ రన్నింగ్ నడుస్తుంది. ఎందుకంటే దాని తాలూకు వర్త్ ఆఫ్ వాల్యూ పెరిగింది, మార్కెట్లో జనాలకి దాని తాలూకు డిమాండ్ అనేది పెరిగింది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ వైజ్గా చూసుకున్నా మనకు తక్కువ మనకి అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5 లక్షలు అంటే పెద్ద ఎక్కువేం కాదు. సో 5 లక్షలు సిల్వర్ పెట్టారంటే దాని తాలూకు ఫ్యూచర్ వచ్చేసరికి 7 lakhs అవ్వచ్చు, 8 lakhs అవ్వచ్చు ఇప్పుడున్న మార్కెట్ సినారియో ప్రకారంగా. సో అది వన్ ఆఫ్ ద కీ రోల్ అనేది పాటిస్తుంది ప్రజెంట్ సిల్వర్ కూడా.